అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన మూలాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే శ్రీరామదూత ఆంజనేయ స్తోత్రం. అసలు ఈ స్తోత్రం వెనుక ఉన్న భాషా నిర్మాణం ఎలా ఉంటుంది? అందులో దాగి ఉన్న ఆ విజువల్ ఇమేజరీ, అంటే ఆ సజీవమైన దృశ్య రూపకల్పన ఎలా ఆవిష్కృతమైంది? ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దీన్ని కేవలం కొన్ని పదాల కూర్పులా కాకుండా ఒక అద్భుతమైన లయబద్ధమైన ప్రయాణంగా ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. పదండి, మొదలు పెడదాం. మనం మాట్లాడుకోబోయే ఈ అంశాన్ని ప్రధానంగా 5 విభాగాలుగా చూడొచ్చు. అవేంటంటే 1 ఉగ్రరక్షకుడు రం, 2 విశ్వరూపం ఖం, 3 పరమచైతన్యం ఇం, 4 శాశ్వత సాక్షి సం, మరియు 5 అంతరాత్మ హం. ఇవి ఎలా సాగుతాయో ఒక్కొక్కటిగా చూసేద్దాం. సరే, ముందుగా మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే ఉగ్రరక్షకుడు. రమ్ అనే ఒక పవర్ఫుల్ బీజాక్షరంతో ఇది మొదలవుతుంది. ఇక్కడ రమ్ 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 అనే శబ్దం రిపీట్ అవడమల్ల వచ్చే ఆ శక్తి ఉంది చూశారు, అది నిజంగా అద్భుతం. ఈ ఒక్క శబ్దం క్రియేట్ చేసే లయ ఎలాంటిదంటే, ఎర్రటి ఛాయను, సూర్యుడిలాంటి వెలుగును, అలాగే భయంకరమైన దంతాలను ఒకేసారి మన కళ్ల ముందుంచుతుంది. అసలిది చదువుతున్నప్పుడే మనలో తెలియని ఒక శక్తి ప్రవహిస్తున్న ఫీలింగ్ కలుగుతోంది కదూ. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించాలి. ఒక పక్క రాక్షసులను సంహరించి భయంకరమైన దంతాలున్న ఉగ్రరూపం కనిపిస్తోంది. దానికి పూర్తిగా ఆపోజిట్గా అపారమైన దయతో సకల శుభాలను, రాజయోగాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన సౌమ్యరూపం కూడా కనిపిస్తోంది. ప్రారంభంలోనే ఈ 2 భిన్నమైన స్వభావాలను ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేశారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విభాగం విషయానికి వస్తే ఇది విశ్వరూపం. ఇక్కడ రిపీట్ అయ్యే శబ్దం ఖం. ఖం అనే లయ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు చేతిలో ఖడ్గం పట్టుకున్న దైవం మనకు కనిపిస్తాడు. అంతేకాదు, విషజ్వరాలను పోగొట్టేవాడిగా, అలాగే వేదాలకు, వేదాంగాలకు వెలుగునిచ్చే జ్ఞానదీపంగా కూడా ఇక్కడ వర్ణించారు. ఒక భౌతికమైన ఆయుధానికి, జ్ఞానజ్యోతికి మధ్య ఉన్న ఈ కనెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని కేవలం ఒకే యాంగిల్లో కాకుండా రకరకాల కోణాల్లో పరిచయం చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే దైవం రోగాలను నయం చేయడమే కాకుండా మన కోరికలు తీర్చే కల్పవృక్షంలా కూడా ఉన్నాడు. మణిమయ కిరీటంతో ఉన్న రూపం ఒకేసారి మనకు రక్షణనిస్తుంది, అలాగే దైవికమైన వరాలను కూడా ప్రసాదిస్తుంది. ఈ శ్లోకం ఎండింగ్కొచ్చేసరికి దైవాన్ని కాలచక్రంగా, అంటే సాక్షాత్తు ఆ కాలానికే స్వరూపంగా వర్ణించారు. అంటే మన కంటికి కనిపించే భౌతిక లక్షణాలను అసలు ఎవరూ ఆపలేని ఒక బలీయమైన విశ్వశక్తికి ఇక్కడ ముడిపెట్టారన్నమాట. ఈ సృష్టిని నడిపించే ఆ అద్భుతమైన శక్తికి ప్రతిరూపమే ఈ కాలచక్రం. ఇప్పుడు 3వ విభాగంలోకి అడుగుపెడదాం. అదే పరమ చైతన్యం. దీనికి సంబంధించిన బీజాక్షరం ఇం. ఇం అనే శబ్దం రిపీట్ అవుతూ ఉంటే దేవేంద్రుడే స్వయంగా పూజించే మహాశక్తిగా, మహాసముద్రాల్నే కదిలించగల అపారమైన బలాన్నిక్కడ వివరిస్తున్నారు. కాని ఇక్కడ గొప్ప విషయమేంటంటే, ఇంత అనంతమైన శక్తి ఉన్నప్పటికీ ఎంతో సౌమ్యమైన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పడం నిజంగా వండర్ఫుల్ అనిపిస్తుంది కదూ. ఇక్కడొక అద్భుతమైన పాయింట్ ఉందండి. ఒకవైపు గుండెలదిరిపోయేంత భయంకరమైన సింహగర్జన, దానికి ఆపోజిట్గా చేతుల్లో సాంత్వననిచ్చే అమృతం. ఇలాంటి 2 పూర్తిగా భిన్నమైన ఫీలింగ్స్ని పక్కపక్కనే ఉంచడం వల్లే ఈ స్తోత్రం అంత పవర్ఫుల్గా మనకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చిత్స్వరూపం అనే ఒక తాత్విక పదాన్ని వాడారు. అంటే దైవాన్ని కేవలం మనల్ని రక్షించే ఒక భౌతిక శక్తిగానే కాకుండా స్వచ్ఛమైన జ్ఞానానికి, సత్యానికి, ఆఖరికి ఆ పరమ చైతన్యానికే ఒక ప్రతిరూపంగా ఇది నిలబెడుతోంది. అసలు ఎంత డెప్తుందో చూడండిక్కడ. ఇక 4వ విభాగం శాశ్వత సాక్షి. దీని నడిపించే అక్షరం సం. సం అనే ఆ లయతో చక్కగా వికసించిన ముఖాన్ని, పసుపు, గోధుమ రంగులో మెరుస్తున్న కళ్లను వర్ణిస్తూ ఈ శ్లోకం మొదలవుతుంది. ఈ సమస్త సృష్టిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న అత్యంత శ్రద్ధగల సాక్షిగా దైవాన్ని మనకు పరిచయం చేస్తున్నారిక్కడ. ప్రతి చిన్న విషయాన్ని గమనించే శాశ్వత సాక్షి ఆయన. సో ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ గ్రంథం శాశ్వతమైన జ్ఞానానికి, దైవానికి మధ్య ఎలాంటి లింక్ పెట్టిందనేది.
ఆ దైవం కేవలం ప్రాచీన గ్రంథాల గురించి చెప్పేవాడు మాత్రమే కాదు, ఆ శాస్త్రాలకు, సామవేదానికి అసలైన సారాంశమే ఆయన అని స్పష్టంగా చెప్తున్నారు. ఆ జ్ఞానమే ఇలా ఒక రూపం దాల్చిందని మనం అనుకోవచ్చు. చివరగా 5వ విభాగం అంతరాత్మ. ఈ ప్రయాణాన్ని మన అంతరంగంలోకి తీసుకువెళ్లే అక్షరం హం. ఈ శ్లోకం స్వచ్ఛతకు సింబలైన హంసరూపంతో మొదలవుతోంది. అదే టైంలో ఎంతో స్పష్టమైన, భయంకరమైన ముఖాన్ని, అలాగే అన్ని అవతారాలలోకెల్లా అత్యంత సూక్ష్మమైన అవతారాన్ని కూడా ఇది వర్ణిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ విశాలమైన బ్రహ్మాండం దగ్గర్నుంచి అత్యంత సూక్ష్మమైన మన లోపలి జీవాత్మ వైపుకు ఈ ప్రయాణం సాగుతోందన్నమాట. ఇక్కడ ఆ విజువల్ వర్ణన అనేది పీక్స్కి వెళ్ళిపోతుంది. సూర్యచంద్రులే కళ్ళుగా ఉండటం, పైకి నిలబడిన రోమాలు, ఉరుములాంటి ఒక భయంకరమైన అట్టహాసం. ఇలాంటి వర్ణనలు వింటుంటే ఆ దైవం యొక్క ఉనికి ఎంత భయానకంగా, అదే సమయంలో ఎంత గంభీరంగా ఉందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక రూపాన్ని అంతరాత్మంగా వర్ణించడం ద్వారా ఈ స్తోత్రం ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని క్రియేట్ చేసింది. అనంతమైన విశ్వరూపానికి, ప్రతి ప్రాణిలో ఉండే అత్యంత సూక్ష్మమైన ఆత్మకు మధ్య ఉన్న కనెక్షన్ని ఇది చాలా నేర్పుగా చెప్తోంది. ఆ అనంతం, అలాగే మన అంతరంగం రెండు ఒక్కటే అనేదే ఇక్కడ అసలైన సత్యం. ఇక్కడ మరో అద్భుతమైన కాంట్రాస్ట్ చూడండి. ప్రతి శ్లోకంలో ఇంతటి ఉగ్రమైన, విశ్వవ్యాప్తమైన వర్ణనలు ఉన్నప్పటికీ ఎండింగికొచ్చేసరికి రామదూతం నమామి అంటూ చాలా సింపుల్గా, అత్యంత వినయపూర్వకమైన పల్లవితో ముగుస్తుంది. ఆయన కీర్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నా సరే, తాను మాత్రం ఎప్పటికీ ఒక వినయపూర్వకమైన రామదూతనే అని చెప్పడం ఇక్కడ అసరైన హైలైట్. సో, ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు అక్షరాల లయబద్ధమైన కూర్పు, మరోవైపు పరస్పర విరుద్ధంగా ఉండే భయంకరమైన, సౌమ్యమైన విజువల్స్. ఇవన్నీ కలిసి ఎంతటి మైండ్ బ్లోయింగ్ అనుభూతిని సృష్టించాయో కదా. కేవలం కొన్ని పదాలతో మన మనసులో ఇంతటి శక్తివంతమైన చిత్రాన్ని చెక్కగలిగారు కాబట్టే ఇది ఎన్నో తరాలుగా మనల్ని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. మరి ఈ అద్భుతమైన నిర్మాణం గురించి మీరేమనుకుంటున్నారు?